ఏమి ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తాను? ఉల్లిగడ్డలు కట్ చేస్తే కారం కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి. ఉల్లిగడ్డలకు వచ్చిన దానికి ఏడుస్తున్నావా? ఏం చేయాలి రాత్రికి వంట? రాత్రికి అన్నం ఉల్లిగడ్డ పులుసు. అన్నం ఉల్లిగడ్డ పులుసు. కూరగాయలు మిగిలిచ్చినావా ఈరోజు? కూరగాయలు మిగిలిచ్చినావా కాదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు అయితే నేను ఉల్లిగడ్డ పులుసు చేశాను ఫ్రెండ్స్. కూరగాయలు మిగిలిచ్చినామని కాదు ఫ్రెండ్స్, మా ఆయన సేను వేయించినాడు. ఈరోజు నేను ఇంటికాడున్నా. మరి కూరగాయలు లేకపోతే ఎన్ని అరుస్తాడేమో అన్నట్లు నేను ఉల్లిగడ్డ పులుసు చేస్తున్నా. ఇంటికాడ ఉన్నావు కదా, తెచ్చుకోలేవా నువ్వు అంటాను. మరి దానికోసమని నేను ఏదో ఉల్లిగడ్డ ఉంటే ఇంటి దగ్గర కూడా వస్తాయి కదా కూరగాయలు. ఈరోజు రాలే, అందుకని ఏదో ఉల్లిగడ్డ పులుసు చేద్దాంలే అని ఉల్లిగడ్డలు పెట్టి చెయ్యి ఏదో ముద్ద తినేదానికి ఏదో పులుసు. ముద్ద తినాలా? ఏదో ఒకటి చేసుకున్నాను కదా మరి, కడుపుకి తినాలా. తినకపోతే ఉక్క ఉంటుంది. అదే మరి ఏమంటే అబ్బాయి అంటే మరి ఇక్కడ తెచ్చుకోవాల్సిన పంటావని నా పులుసు పెడుతుంది. అన్నం పెడతా ఫస్ట్. అన్నం చేసి నానబెట్టింది కదా, అన్నం చేసినాక అన్నం చేసి ఇంకా అదే పులుసు చేస్తాను. ఉప్పా ఇంకొక పూటకి పప్పు చేస్తే అయిపోదు కదా, దానికోసం ఇంకా ఉల్లిగడ్డ పులుసు. ఏమే అన్నం అయిపోయినా? అన్నం అయింది, ఇంకా దించేద్దాం అన్నం. ఉల్లిగడ్డ పులుసుకి ఏమేమి కావాలా చెప్పు మరి. ఉల్లిగడ్డ పులుసుకి కావాల్సిన పదార్థాలు అయితే చెప్తాను ఫ్రెండ్స్. 3 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, చింతపండు, కొంచెం బియ్యం, మెంతులు, జీలకర్ర, మిరపకాయలు. ఇవి కావాల్సినవి. కావాల్సిన పదార్థాలు ఇవి. అయితే ఉల్లిగడ్డ పులుసుకి స్టవ్ ఆన్ చేసుకుంటున్నావు? స్టవ్ ఆన్ చేసిన. ఇప్పుడు కడాయి పెడదా. నూనె అయితే 2 స్పూన్లు వేసిన. నేను వేసినావా? 2 స్పూన్లు నూనె. నూనె వేడైనాక ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. నూనె అయితే వేడైంది. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా దీంట్లో. నూనెలో జీలకర్ర, ఎండుమిరపకాయలు, మిరపకాయలను, మెంతులు కొంచెము, చిటికెడు మెంతులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా. దీంట్లో ఉల్లిగడ్డలో కొంచెం ఉప్పు వేస్తున్నామంటే తొందరగా మగ్గుతుంది. కొద్దిగా ఉప్పు. బాగా ఫ్రై కావాలా? మగ్గాలి, బాగా మగ్గాలి ఉల్లిగడ్డ ఎర్రగా. ఈ లోపల బియ్యం ఉన్నాయి కదా, మిక్సీ పట్టుకుంటా. బియ్యం ఎందుకంటే పులుసు కొంచెం చిక్కగా వచ్చేకైతే బియ్యం మిక్సీ పట్టుకొని వేసుకుంటే బాగా చిక్కగా వస్తుంది. వేసుకో. బియ్యం పిండి కదా మెదిగిందే? మెదిగిందిలే, కొంచెమే వేస్తాం కాబట్టి తొందరగా మెదిగింది. ఏ పల్లా బియ్యం ఏ పెదలేదా? ఏపుగానే వేసుకోవచ్చు, అట్లా పచ్చిదిగానే వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ పులుసులోకి కొంచెం వెల్లిపాయ వేసుకుందామండి, బాగుంటుంది. దంచుకున్నావా? కొంచెం కచ్చపచ్చగా దంచిన. ఓకే, ఇంకొంచెం మగ్గితే మనం ఉప్పు, కారం అవన్నీ వేసేద్దాం. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది బియ్యం పిండి గిన్నెలోకి వేసుకొని కొంచెం నీళ్ళు వేసి పెడదాం. నీళ్ళు వేసుకోవాలా?
నీళ్ళు వేసి దాంట్లో కలుపుకోవాలి తర్వాత. మనం తర్వాత పులుసు అవన్నీ వేసుకుంటాం కదా, చింతపండు అన్నీ, అప్పుడు దీన్ని పోసేసేది దాంట్లో. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు వేసేద్దాం. కొంచెం పసుపు, కారం 1 స్పూను, ఒక స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు దీంట్లోనే మనం చింతపండు పులుసు పోసుకుందాం. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు చింతపండు పులుసు పోద్దాం. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకొన్ని నీళ్ళు వేసుకుందాం, ఉడకాలి కదా. ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నా. పులుసు అంటే కొంచెం నీళ్ళు ఉంటాయి కదా, వెయ్యి మాత్రం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది, ఒక గ్లాస్ అన్నీ. మనం మందిని చూసుకొని వేసుకోవాలి వాటర్. అంటే ఉల్లిగడ్డ తీసుకుని, ఉల్లిగడ్డలు అన్నీ కొలతకి మనం ఇద్దరే కదా, కొద్దిగా అల్తీగా వేసుకుని వాటర్ బాగుంటుంది. ఎక్కువ ఉన్న వాళ్ళు మంది కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు కదా. ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటే అవునా, టేస్ట్ అన్నీ బాగుంటుంది. దాన్ని బట్టి వేసుకోవచ్చు పులుసుకి. పులుసు అయితే ఉడకబట్టింది. ఇప్పుడు మనం బియ్యం పిండి కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో పులుసులో వేసేద్దాం. బియ్యం పిండి వేస్తే బాగా చిక్కుగా ఉంటుంది, బాగా టేస్ట్గానే. బాగా ఒక 3-4 నిమిషాలు అయితే ఉడికించుకోలేదు, ఉడకాలని బాగా పులుసు. అవునా, కొంచెం ఇంకా కొంచెం చిక్కగా అయ్యేంతవరకు అయితే ఉడకాల. ఏమే అయిపోయింది ఉల్లిగడ్డ పులుసు? పులుసు అయిపోయింది. 4-5 నిమిషాలకి ఇట్లా చిక్కబడింది కదా. 4 నిమిషాలైనా ఉడకబట్టి? 4-5 నిమిషాలు అయింది. చిక్కుగా వచ్చింది. మనం బియ్యం పిండి వేసినాం కదా కొంచెం, ఇంకా ఇట్లా బాగా చిక్కగా వచ్చింది. స్మెల్ బాగా మంచిగా వస్తుంది అబ్బా. అన్నంలోకి బాగుంటుంది, కార్యకాల అన్నంలోకి బాగుంటుంది, సూపర్ ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్నాం. కొత్తిమీర వేసి దించేదేనే. అంతే. పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఉల్లిగడ్డ పులుసు రెడీ అయింది. అన్నం అయింది కదా. ఈరోజు రాత్రికి అయితే మేము మా ఇంట్లో అన్నం ఉల్లిగడ్డ పులుసు చేసిన. అన్నము ఉల్లిగడ్డ పులుసు. ఈరోజు రొట్టె చపాతి ఏం చేయలేదు. ఉల్లిగడ్డ పులుసు అన్నం. టేస్ట్ చూసి చెప్పు, తినే. చూస్తాలే. ఉప్పు అయిందిలా చూద్దాం ఇప్పుడు. చూస్తావా? తక్కువ వచ్చినా మనం చూడు చూడు. పులుసు కాబట్టి సరిపోయిందే. టైం ఎంత అయింది? పొద్దుగానే చేసిన ఈరోజు అన్నం. 8 అవుతుంది అమ్మా. 8 అయిందా? తీసుకురా. 2 గంటలకి మామూలుగా అయితే చక్కగా చేస్తాం కదా, వీడంటే లేట్ అవుతుంది. అయిపోయిందా? అయిపోయింది. పెట్టుకున్నాం ఇంకా పెట్టుకుంటున్నా. వడ్డీ అలా పెట్టుకుంటా. ఏం నాకేం రాదా? చేసేకొస్తుందా? చేసేకొస్తుందా? ఈరోజు ఏం కాయగూరలు లేవని ఉల్లిగడ్డ పులుసు చేస్తావు కదా. ఏం చాలా అంత కోడిగుడ్లో చాలా వచ్చినట్లు వస్తుంది స్మెల్. కోడిగుడ్డు పులుసు లెక్కే ఉంటుంది మరి కదా. కాలుతుందా ఫుల్? కాలుతుందే. ఇంకొంచెంసేపు ఉండకపోతే మరి అంత రెడీ అయితేనే ఇంకా నాకు తొందర తినాలా నైట్. గ్యాస్ పడుతుందన్న. గ్యాస్ కాదు, తొందర తింటేనే మంచిది. లేట్ అయి పండుకునే తప్ప తింటుందట అన్నం.
బాగుందా? సూపరా? సూపర్ అండి. నేనే చెప్తున్నానా? కాదు, ప్లేట్ అయిపోయే వరకు చెప్పలేదాను టేస్ట్ ఎట్లుందని. పచ్చిమిరపకాయలు వేసినావు కదా, పచ్చిమిరపకాయలు తినవు కదా? ఒకటే కదా వేసిన పచ్చిమిరపకాయ. ఒకటే అంటే మనం తీసుకునే ఉల్లిగడ్డలను బట్టి వేరే టేస్ట్ పచ్చిమిరపకాయ వేసిన దాని కూడా బాగుంది. సూపర్ ఉంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం లేనప్పుడు ఇట్లా చేసుకుంటే నోటికి కమ్మగా ఉంటుంది. ఏదో నువ్వు వరుసవని నాన్న చెప్పలేదు కూరగాయలు తేపో అని. మరిసేదేముంది, అయినా కానీ ఏం చేసినా ఏమది టేస్ట్గా ఉంటుందా ఏమి? ఏం చేసినా తినాల్సిందే. గడ్డి పులుసు సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడన్నా ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు చేసుకోండి, సూపర్ ఉంటుంది అన్నంలోకి. కూరగాయలు లేనప్పుడు కాదు, నోరేమన్నా చెడిపోయినప్పుడు కానీ కమ్మగా ఉంటుంది నోటికి. జ్వరం వచ్చినప్పుడు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ముందు ఉంటాం. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు. బాయ్ ఫ్రెండ్స్.